విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. ఇప్పుడు రఘురామరాజు గారు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి మీద పోరాడి రెబెల్ ఎంపీగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అంటే ఆ, అంటే ఒక గుర్తింపు, ఒక బ్రాండ్ తెచ్చుకున్నారు. కొలికపూడి శ్రీనివాస్ గారు కూడా ఒక బ్రాండ్, ఒక గుర్తింపు తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి మీద పోరాడి. ఇప్పుడు ఆయన టీడీపీ మీద ఒక రెబెల్ ఎమ్మెల్యేగా ఏమైనా ఆ, చేస్తూ గుర్తింపు తెచ్చుకోవాలనే ప్లాన్ ఏమైనా ఉందని అనుకోవచ్చు. అంటే ఆయన మిస్లీడ్ అవుతున్నాడు ఆయన అని ఏమైనా అనుకోవచ్చు మనం. వాస్తవానికి రఘురామకృష్ణరాజుతో పోల్చడం అన్నది పులిని చూసి నక్క వాత పెట్టుకోవడమే. ఎందుకంటే రఘురామకృష్ణరాజు యొక్క సామాజిక నేపథ్యం కానీ, రఘురామకృష్ణ గారి యొక్క ఆర్థిక నేపథ్యం కానీ, రఘురామకృష్ణరాజు గారి యొక్క ఇతరాత్ర అంశాలు కానీ కొలకపూడి గారికి ఏవి కూడా సూట్ కావు. పైగా అగ్రవర్ణాల వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ పైన తిరగబడి వాళ్ళు సస్టైన్ కాగలరు, నిలబడుకోగలరు. దళితులు ఎవరు కూడా తను ఉంటున్నటువంటి పార్టీ పైన వ్యతిరేకతతో ధిక్కరించి వాళ్ళు నిలబడ్డ సందర్భాలు మనకు కనిపించవు. ఎందుకంటే ఒక రకమైన అణిచివేతకు గురైనటువంటి జాతి నుంచి ఉన్నటువంటి వాళ్లకు మద్దతు లభించింది ఇతర వర్గాల నుంచి. ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఆయన రాజు అయినప్పటికీ మిగిలినటువంటి సామాజిక వర్గాలు, కాపులు కానీ, కమ్మలు కానీ, ఇతరత్ర బీసీలు కానీ ఆయనకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. కాబట్టి ఆయన పైగా బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, అన్ని రకాలుగా ఆయన నిలబడుకోగలిగాడు. అందుకే నేను అన్నా, రఘురామకృష్ణరాజు గారితో కొలకపూడి గారిని పోల్చడం అన్నది మనకు కూడా తగదు. ఇక్కడ ఆయన రెబల్గా మారాలి అనుకోని ఆయన అనుకుంటే, భావిస్తే ఆయన రెబల్గా మారచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి ముందర ఆయన కుప్పిగంతులు మాత్రం వర్కౌట్ కావు. ఒక ఎమ్మెల్యేగా నెల జీతం తీసుకొని ఈ 5 సంవత్సరాలు ఆయన ఉండవచ్చును, అంతేగాని ఇతరత్ర ప్రజల మధ్య తిరగడం కానీ, ప్రజలకు ఏదైనా మేలు చేయడానికి ప్రభుత్వ సంస్థల సహకారం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సహకారం కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారం కానీ లేకపోతే ఆయన ఎమ్మెల్యే అయినా కూడా కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అవుతాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడని నేను తీసుకోవాలని కోరుకుంటున్నా. అనవసరమైనటువంటి విషయాలను తనకు ఆపాదించుకొని తను ఏదో ఒక సపరేట్ వ్యక్తిని అనుకొని ఆయన భ్రమించడం కూడా మంచిది కాదని నేను తెలియజేస్తున్నా. ఒకటి వాస్తవం, చెప్పండి సార్. వాస్తవం గ్రహించాలి. మనకు పిలిచి సీట్ ఇచ్చి మనం ఎమ్మెల్యే గెలిపించి మనకు సమాజంలో ఒక స్థానం కల్పించినటువంటి అధిష్టానం ఆలోచనలకు అనుగుణంగానే మనం పనిచేయాలి. కానీ అధిష్టానాన్ని మనసును నొప్పించే విధంగా, అధిష్టానానికి పార్టీకి ప్రజల్లో చెడ్డ పేరు వచ్చే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. ఆ ప్రవర్తన నియమాలను ఎవరు కూడా దాటకూడదు. నేను అదే కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడ చిన్న క్రాస్ క్వశ్చన్ లాగా అనుకోండి. ఇది ఏం లేదు, సందర్భం వచ్చింది కాబట్టి. కొలికపూడి శ్రీనివాస్ గారికి సడన్ గా ఒక టికెట్ ఇచ్చారు. ఆయన అప్పటికప్పుడు వెళ్ళి వర్క్ చేసుకుని గెలిచారు. మహాసేన రాజేష్ కి టికెట్ ఇచ్చారు, కానీ అతను మళ్ళీ తీసుకున్నారు, ఆయనకి నెగిటివిటీ వచ్చిందని. ఇంకొక పక్క మరొక వ్యక్తి ఉన్నారు, ఎవరంటే మనకి బాలకోటయ్య గారు. ఆయన ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు ఏదో ఒకటి. అంటే అంటే ఐ మీన్, ముందుగా ఎవరు ఊహించరు ఇలాగా రెబల్గా అవుతారు లేదా ఇటువంటి వివాదాలు వస్తాయని ఎవరు ఊహించలేరు. కానీ రెట్రాస్పెక్ట్ చేసుకుంటే బాలకోట లాంటి వాళ్ళకి ఇవ్వకుండా టీడీపీ తప్పు చేసింది అనుకోవాలా? ఎలా ఎలా అనుకోవచ్చా మనం అలాగా? అంటే ఇక్కడ బాలకోటయ్య గారి విషయంలో కూటమి ప్రభుత్వము తప్పు చేసిందని నేను అనను.
ఎందుకంటే బాలయ్య కోటయ్య గారు దేనికోసం పోరాటం చేశాడు? అమరావతి రాజధాని కోసం పోరాటం చేశాడు. అమరావతి రాజధాని మార్చకూడదని పోరాటం చేశాడు. అమరావతి రాజధాని కొనసాగించాలని పోరాటం చేశాడు. ఆయన కోరిక నెరవేర్చారు కదా కూటమి ప్రభుత్వం వాళ్ళు. అమరావతిని రాజధానిగా నిలబెట్టారు కదా. అమరావతిని వేల కోట్లతో ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు కదా. అమరావతి ఆకాంక్షను నెరవేర్చింది కాబట్టి కూటమి ప్రభుత్వము బాలయ్య కోటయ్య గారికి కూటమి ప్రభుత్వము ప్రాధాన్యం ఇవ్వలేదని కానీ, బాలకోటయ్యను కూటమి ప్రభుత్వం ఆదరించలేదని కానీ, బాలకోటయ్య కోరికను తీర్చలేదని కానీ నేనైతే చెప్పను. ఇక ఏదైనా వ్యక్తిగతంగా బాలకోటయ్య గారికి ఒక అవకాశం ఇచ్చి ఆయనను ప్రోత్సహించాలి అన్నటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వానికి వస్తే సంతోషించదగ్గ పరిణామమే. అందువల్ల బాలకోటయ్య పోరాటము వృధా అయిపోయింది అని మనం కూడా చెప్పుకోకూడదు. ఆయన పోరాటము విజయం సాధించింది. అమరావతి నిలబడింది ఈరోజు. కాబట్టి బాలకోటయ్య గారి యొక్క లక్ష్యం నెరవేరింది. బాలయ్య కోటయ్య పోరాటానికి ఒక సార్థకత వచ్చింది. అంతవరకు ఒక యాంగిల్. ఇప్పుడు వ్యక్తిగతంగా బాలకోటయ్య గారిని ఆదరించాలి కూటమి ప్రభుత్వము అనే విషయము కూటమి ప్రభుత్వంలోని పెద్దలు కానీ, తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ, జనసేన పార్టీ అధిష్టానం కానీ ఎవరో ఒకరు ఆలోచించి ఆయన్ని పిలిచి ఆ పార్టీలో ఏ పార్టీలో ఆయనకు స్థానం కల్పిస్తారో, ఏ పార్టీలో ఏ పదవి ఇస్తారో, లేకపోతే ఏదైనా నామినేటెడ్ పోస్టును ఏమైనా ఆయనకు ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడడం అన్నది వేరే అంశం. కార్తీక్ గారు చూద్దాం సార్. మరి కొలికపూడి శ్రీనివాస్ గారు మరి ఆయన నుంచి ఎంతో ఆశించారు సామాన్య ప్రజలు. వన్ టర్మ్ వండర్లా కాకుండా ఆయన పద్ధతి మార్చుకుని కాస్త లౌక్యంగా ఉంటారని ఆశిద్దాం సార్. ఇటువంటి వివాదరహితుడిగా ఉండి లౌక్యంగా మెలగాలని, మరిన్నిసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలవాలని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.